భారత్ గర్జించేనా, కివీస్ సత్తా చూపేనా? రేపటి నుంచి ఇండియాలో పర్యటించనున్న కివీస్ జట్టు 3 వన్డేలు 5 టీ20ల మ్యాచ్లను ఆడనుంది. ఈ మ్యాచ్లను గెలిచి కొత్త ఏడాదిలో శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. అయితే శస్త్రచికిత్స చేయించుకున్న తిలక్ వర్మ తొలి 3 మ్యాచ్లకు దూరం కావడం గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్కు ముందు న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు సిద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం రాజ్కోట్లో శస్త్రచికిత్స చేయించుకున్న కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఆ సిరీస్ తొలి 3 మ్యాచ్లకు దూరమయ్యాడు. కోలుకుంటాడా లేదా అన్న దానిపై అతడి మిగతా 2 మ్యాచ్ల్లో ఆడడం ఆధారపడి ఉంది. ఫిబ్రవరి 7న ప్రపంచ కప్ ఆరంభం కానున్న సమయంలో తిలక్ పరిస్థితి టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. రేపటి నుంచి భారత్లో పర్యటించనున్న కివీస్ జట్టు 3 వన్డేలు 5 టీ20లు ఆడనుంది. ఇరు దేశాల క్రికెట్ జట్లకు నూతన క్యాలెండర్ ఈ సిరీస్తోనే ప్రారంభం కానుంది. ఈ పరిస్థితుల్లో శుభారంభం దక్కించుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మెడపై గాయం తర్వాత శుభ్మన్ గిల్ తిరిగి ఈ సిరీస్తోనే వన్డేల్లో పునరాగమనం చేస్తున్నాడు. అలాగే మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి తమ బ్యాటింగ్ విన్యాసాలతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇరు జట్లు వన్డేల్లో ముఖాముఖి తలపడినప్పుడు టీమిండియాదే కాస్త పైచేయిగా ఉంది. న్యూజిలాండ్, భారత జట్లు ఇప్పటివరకు 120 వన్డే మ్యాచ్ల్లో పోటీ పడ్డాయి. వీటిలో 62 మ్యాచ్ల్లో భారత్ గెలిస్తే న్యూజిలాండ్ 50 వన్డేల్లో విజయం సాధించింది. 7 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. 1 మ్యాచ్ టైగా ముగిసింది. టీమిండియా స్వదేశంలో 31, న్యూజిలాండ్ గడ్డ మీద 14, తటస్థ వేదికల్లో 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. కివీస్ జట్టు స్వదేశంలో 26, భారత్లో 8, తటస్థ వేదికల్లో 16 వన్డేల్లో గెలిచింది. టీ20 ఫార్మాట్లోనూ భారత జట్టే అధిక శాతం విజయాలు సాధించింది. అయితే సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేకపోవడం టీమిండియాను కాస్త ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉండడం సానుకూల అంశం. ఇప్పటి వరకు 25 టీ20ల్లో టీమిండియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. వీటిలో 14 మ్యాచ్ల్లో భారత్, 10 టీ20ల్లో కివీస్ విజయం సాధించాయి. 1 మ్యాచ్ టైగా ముగిసింది.